ప్రజా సమస్యల పరిష్కారంపై సిపిఐ పాదయాత్రకు పిలుపు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోట పంచాయతీలో ఆగస్టు 6 నుండి 15 వరకు నిర్వహించనున్న సిపిఐ ప్రజా సమస్యల పాదయాత్రకు సంబంధించిన గోడపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ లాంటి డిమాండ్లు చేశారు. అలాగే సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే చలో ఢిల్లీ మహారాలీని విజయవంతం చేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ రాష్ట్ర పిలుపు మేరకు ఈ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలో ఈ పాదయాత్రకు సంబంధించి ఈరోజు గోడ పత్రాలు విడుదల చేయడం జరిగినది. ఈ పాదయాత్ర ఫస్ట్ రైల్వే కోడూరు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి గారు హాజరవుతున్నారు. రేపు 7వ తారీఖు శుక్రవారం. ఆ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం ఉంది. అక్కడ 7వ తారీఖు ర్యాలీ కార్యక్రమం అయిన తర్వాత 8వ తారీఖు నుంచి చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి 5 మండలాల్లో కూడా మండల పార్టీల ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో ప్రతి పల్లికి, ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల పల్లికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అయినటువంటి నిరుపేదైనటువంటి వారి దగ్గరకు పోయి వారి సమస్యలను తీసుకొని 8వ తారీఖు నుంచి వారి సమస్యలను తీసుకొని 14వ తారీఖున 5 మండలాల్లో మండల ఎంపీడీఓ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేసి, అదేవిధంగా మండల కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేసి ఈ పేదల సమస్యలను ఇంటి పట్టాలకు కావచ్చు, ఇండ్లు శాంక్షన్ కాలేదు, ఇంతవరకు ఇండ్లు శాంక్షన్ కావచ్చు, ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇండ్లు శాంక్షన్ చేసి ఇంటి ఖర్చులకు 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. దానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పింఛన్లు ఇంతవరకు 2.5 సంవత్సరం కావస్తున్నా కూడా పింఛన్ ఇంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుపేదైనటువంటి వారు చాలామంది వృద్ధాప్యకు సంబంధించినటువంటి, వికలాంగికి సంబంధించినటువంటి, ఈ ఇంకా వితంతువుకు సంబంధించినటువంటి చాలా పింఛన్లు ఉన్నాయి. ఏ ఒక్క పింఛన్ కూడా ఇంతవరకు మంజూరు చేయలేదు. ఈ సమస్యల గురించి రేపు ఈ నెల 7వ తారీఖు నుంచి ఈ పాదయాత్రలో జరుగుతున్నటువంటి పాదయాత్రలను ఈ జయప్రదం చేయాలని చెప్పేసి ఈ ఓబులవారిపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శిని. అదేవిధంగా ఇక్కడ మండల పార్టీ కార్యదర్శి చింతలపూడి నాగమ్మ. డిహెచ్వైఎస్ దళితుల పక్షాన్ని నిలబడి దళితులకు న్యాయం చేస్తే అన్నటువంటి ఇక్కడ రైల్వే నియోజకవర్గ కార్యదర్శి కటార్ గోపాల్ పాల్గొనడం జరిగింది. వర్ధిల్లాల భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాల భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాల కమ్యూనిస్ట్ పార్టీ. 1వ తారీఖు చలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ సెప్టెంబర్ జిల్లా చలో కార్యక్రమాన్ని అందరూ సెప్టెంబర్ 1వ తారీఖు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలి.